రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే మైనార్టీ రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే ఐక్యత ఐక్యత మహాత్మా జ్యోతిరావు ఫులే గారు 7.5 అడుగుల ఎత్తున ఉన్నటువంటి కాంస్య విగ్రహం మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు పిఎస్పీ సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈరోజు ఆ మహానుభావునికి 135వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడుకొని మరి ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతము, ఆయన ఆదర్శాలు, భావాలను, లక్ష్యాలను మనం ఇప్పుడు ఆయన బాటలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మరి బీసీలకు సిగ్గు, ఎగ్గు, రోషం పౌరుషంతో పాటు శరీరంలో చీము నెత్తురు ఉంటే 78 సంవత్సరాలుగా మనము అనేక విధాలుగా అనేక రంగాల్లో పోగొట్టుకున్నటువంటి తమ వాటాను సాధించుకోవడానికి సమగ్ర కులాల జనాభా లెక్కల తీయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు బీసీలు అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వీధి పోరాటాలు చేయాలని సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే బీసీల జనాభా లేకపోవడం వలన బీసీలకు రావాల్సిన వాటాను అగ్ర కులపౌరులు అక్రమంగా ఆక్రమించుకొని లభిస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా బహుజనులు తెలుసుకోవాలా, బీసీలు ముఖ్యంగా తెలుసుకోవాలా. ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లోన, చట్టసభల్లోన, స్థానిక సంస్థల్లోన, నామినేటెడ్ పదవుల్లోన, నిధుల్లో కేటాయించడంలోన ఈ విధంగా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది. జనాభా దామాష ప్రకారం రావడం వల్ల ముఖ్యంగా ఈ దేశంలో ఈ విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది కేవలం ఒక బీసీలు మాత్రమే. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళకు కల్పించాలని రాజ్యాంగంలో రాయడం వలన వాళ్ళు ఈ రోజుకు అనుభవించడం జరుగుతుంది. మరి అదేవిధంగా జనాభా ఎంత ఉందో తెలియదు, ఓసీల జనాభా. మళ్ళీ వాళ్ళు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఒక కమిటీ అయినా ఒక చర్చ జరపలా కేవలం 2 రోజుల్లో పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి 10% ఈరోజు విద్యా ఉద్యోగులు ఈడబ్ల్యూఎస్ పేరుతో అనుభవించడం అనేది జరుగుతుంది. ఈరోజు అవన్నీ మనం గమనించి చూస్తే 54 మార్కులు వచ్చిన వ్యక్తికి, ఓసీల వ్యక్తికి ఈరోజు ఉద్యోగం వస్తుంది. 65 మార్కులు వచ్చిన బీజేపీకి ఉద్యోగం రాలా. అంటే ఏ విధమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి బీసీ సమాజం అందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే తెలంగాణలో బీసీ సంఘాలు బలంగా పనిచేయడం వల్ల అక్కడ జనాభా లెక్కలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా కమ్మారెడ్ల పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈ రోజు వరకు ఈ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీనే ఈ అంశాన్ని కానీ తీసుకోకుండా పోయింటే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా గురించి లెక్క గురించి మాట్లాడే నాథుడు లేడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఏం జరిగినా ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో జనాభా లెక్కలు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా బీసీలందరూ గమనించండి, ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మార్పు చేసే విధంగా అనేకమైనటువంటి కప్పుపిచ్చే పాటలు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇట్లా చట్టసభల్లోనా కానీ స్థానిక సమస్యల్లో కానీ మొత్తం ఈరోజు బీసీలకు నిర్వీర్యం కావడానికి కారణం ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కాదు. మరి ఇప్పుడైనా అర్థం చేసుకోండి. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలు కాదు, బీసీలను వేల మట్టుకు లోతుకు దొక్కే పార్టీ. ఇప్పటికైనా గమనించండి. ఎందుకంటే అడుగుడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి, అంటే 2004 ముందు ఒకసారి, 2014 సెప్టెంబర్ 6వ తారీఖున ఒకసారి, 2024 సెప్టెంబర్ 18 ఒకసారి చట్టసభల్లో రిజర్వేషన్ 33% కల్పించాలని ఈ విధంగా కేంద్రానికి పంపించి
పాపం గడుపుకుంటున్నాడు. అంటే 20 ఏళ్ళుగా ఈ బీసీలు మోసం చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడేకైనా బీసీలు గమనించండి, అది మన పార్టీ కాదు, దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికి మనం చేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై బీసీ.